ఒక్క తీరు డిరేస్లే కాదుల్లా పేర్లు సుత ఒక్కటే. అందరూ శ్రీనివాసులే. 100 200 కాదు, 2,500 మంది కరీంనగర్లో కలుసుకున్నారు. అట్లా అని ఒక్క జిల్లా కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకెళ్ళి సుత వచ్చిండ్రు. మళ్ళా శ్రీనివాస్ పేరుతోటి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంటే అందులో ఒక్కొక్కరు షేరికై గింత మంది అయిండ్రు. 2 ఏండ్ల కిందట ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి అనే గిసారు తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి సంఘం పెడితే ఆ పేరుతోటి ఉన్నోళ్ళంతా దోస్తులైతుర్రన్నట్టు. అయోధ్యకెళ్ళి శ్రీరామ పాదుకలు తెస్తే దర్శనం చేసుకున్నారంతా. దాదాపు 46 వాట్సాప్ గ్రూపుల్లో 26,000 మంది శ్రీనివాసుల సమూహం మాది. దీనందరికీ 40 మంది సలహా మండలి సభ్యుల సహకారంతో నేను శ్రీనివాస్ అనే పేరుంటే చాలబ్బా, సంఘంలో కలుపుకుంటూనే ఉంటారు. ముంగట ఇంటి పేరు, వెనకాల తోకున్నా నడిమిట్లా శ్రీనివాస్ ఉంటే చాలు. అందరికి రానీలు కాకున్నా 2,500 మంది కలుసుకుంటే వండర్ బుక్ రికార్డు కొట్టిర్రబ్బా. ఆ ఎంకన్న స్వామి పేరు మీద భజనలు, ఆటపాటలు నడిచినాయి. అట్లనే తలసేమియా బాధితుల కోసం నెత్తుర్దానాలు చేసిండ్రు శ్రీనివాసులు. సింగపూర్ నుండి ఒక నెల రోజుల ముందుగానే సమ్మేళనానికి అటెండ్ కావాలి. శ్రీనివాస మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ శ్రీనివాస్ అని పిలిచినామనుకో ఒక్క పారే 2,500 మంది ఏంది అంటుర్రబ్బా. హగో గందుకే ఇంటి పేరుతోటి పిలుచుకుంటాండ్రు ముద్దుగా. వీళ్ళని చూసి రమేషు, సురేషు, సతీషు, వెంకటేషు, మల్లేషు, ప్రకాషు, నవీను, నరేందరు, రాజు, సునీత, అనిత, సుజాత, పద్మ, స్వాతి, లక్ష్మి ఇట్లా అన్ని వాట్సాప్ గ్రూపులు తయారైతుండొచ్చు పో.